హలో అందరికీ, వెల్కమ్ టు రాణీస్ డిష్ కిచెన్. ఈరోజు మనం షీర్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ని వెలిగించి ఒక గిన్నెను పెట్టి దాంట్లో 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. అది ఒక పక్కన స్టవ్ పైన మార్చుకున్నాను. మళ్ళీ ఇంకొక గిన్నెను తీసుకొని దీంట్లో తగినంత నెయ్యి వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఎందుకంటే ముందుగా మనం దీనికి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. మన ఇష్టం, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం, కిస్మిస్ వేసుకున్నాను. దాంతోపాటు మెయిన్ దీంట్లో ఏంటంటే ఖర్జూర వేసుకోవాలి. పచ్చి ఖర్జూరాన్ని వేసుకోవాలి. దీంట్లో వేయించాల్సిన అవసరం లేదు. దీని టేస్ట్ మెయిన్ అదే వస్తుంది. పచ్చి ఖర్జూరాలు దొరుకుతాయి ఈ టైంలో, చాలా టేస్టీగా ఉంటుంది వేస్తే. ఇప్పుడు సన్న సేమియా తీసుకోవాలండి. బయట మనకు వైట్ సేమియా దొరుకుతుంది, రోస్టెడ్ సేమియా 2 దొరుకుతుంది. నేను 2 వేసుకున్నాను, బాగుంటుందని, చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందని. చాలామంది ఒకటే వాడతారు, నేను 2 వేయించాను. ఇది వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇదంతా పక్కన తీసి పెట్టుకున్న తర్వాత పాలు, మనం ఇందాక తీసుకున్న పాలని, మరిగించిన పాలు ఉన్నాయి కదా, వాటికి సరిపోయినంత షుగర్ వేసుకోవాలి. ఎంత అంటే నేను ఒక 1.5 కప్ వేసుకున్నాను. మీకు స్వీట్ ఎంత కావాలని అనుకుంటారో అంతవరకు వేసుకోండి. 1.5 దానికి సరిపోయేటంత ఒక 1.5 వాటర్ వేసుకున్నాను. ఆ షుగర్ కరిగేంత వరకు మాత్రమే. అదే గిన్నెలో ఉంటుంది కనుక పర్లేదు, వేసుకోవచ్చు. సేమియా అంతా తడిసేంత వరకు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే 1.5 కప్కి 1.5 కప్ వాటర్ చాలా వరకు సరిపోతుంది. లేదంటే పల్చగా అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. అందుకని దీంట్లో ఒక 2 ఇలాచీ దంచి పౌడర్గా వేసుకున్నానండి. అది వేసి, ఇలాచీ పొట్టు ఉంటే బాగోదు, అందుకని నేను పౌడర్ చేసి వేసుకున్నాను. దీన్ని మొత్తం కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. చాలామందికి రంజాన్లో షీర్ కుర్మా తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది. ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చాలు, వాళ్ళకి ఇచ్చేస్తే బాగుండు అన్నట్టు అనుకుంటుంటారు. కానీ మీ ఇంట్లోనే మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈజీగా చేసే రెసిపీ ఇది, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, అది దీంట్లో వేసేసి కలిపేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అది కలుపుతూ ఉండాలి కొద్దిగా, ఎందుకంటే అది దాంట్లో ఉన్న షుగర్ మొత్తము అది లాగేసుకుంటుంది. అందుకని ఎక్కువగా నానకుండా ఉంటుంది. పాలలో కూడా ఎక్కువ నానదు. నానితే మొత్తం మెత్తగా పడిపోయి గట్టిగా అయిపోతుంది కదా, అందుకని బాగా షుగర్లో అది కొద్దిగా సిరప్ తీసుకోవాలి, దాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలన్నట్టు. అందుకే కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి పాలు, మనం ఇందాక మరగబెట్టుకున్న పాలన్నీ పోసి ఒక్క పొంగు వచ్చే వరకు చూడాలి. అంతే, ఎక్కువసేపు పెట్టొద్దండి, ఒక్కటే పొంగు రావాలి, అప్పుడు అయిపోతుంది మనకి. చూడండి ఎంత బాగా అయిందో సేమియా. చూడడానికి మనకు ఇంకా మగ్గలేదనిపిస్తుంది, కానీ పొంగు వచ్చింది చూడండి. ఆ పొంగు వచ్చేంత వరకు ఉంటే చాలు. అది సన్నగా ఉంటుంది కనుక తొందరగా మగ్గిపోతుంది, చాలా ఈజీగా అవుతుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందండి సేమియా. ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని పక్కన గిన్నెలోకి మార్చుకుంటే సరిపోతుంది. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంచక్కా హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు. హ్యాపీ రంజాన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.